మీరిద్దరు ఉంటేనే నేను మాట్లాడతా, లేకుంటే నేను సింగిల్గా మాట్లాడమ్మా, నువ్వు డ్యూటీ పోవడం మాకు, నేను వచ్చిన తర్వాత పోదు అని వెంటనే వెళ్ళిపోగానే ఏంటంటే ఫస్ట్ మా కూతురు లోపల కూర్చున్నది, వీళ్ళు బయట కూర్చొని ఉన్నారు. పూర్ణచంద్రు ఆయన స్నేహితుడు ఎంబడ, ఆ స్నేహితుడి పేరు నాకు తెలియదు. వీళ్ళిద్దరు బయట ఉన్నారు. నేను కూతురు దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా మరి ఏంటి ఫోన్ చేసినావు అంటే, లేదు నాన్న ఇక నేను నిర్ణయం చేసుకున్నా, నేను ఆయనతో నీకు ఉండలేను, మళ్ళీ నువ్వు మాట్లాడేటప్పుడు మళ్ళీ ఆయనతో ఉండుమని అని చెప్పేసి మాత్రం నువ్వు ఆ మాట తీసుకురావద్దు, నేను ఉండనండి కరాఖండికి చెప్తున్నా, అదే మాట మీద ఉండాలా నాన్న అని చెప్తే, సరేనమ్మా నీ ఇష్టం అని నేను అన్నా. బయటకు వచ్చేసి కూర్చున్న తర్వాత పూర్ణచందర్ మొదలుపెట్టి ఉండి, ఇక ఫస్ట్ టైం చూసిన నేను మీ ఇంట్లో ఫస్ట్ టైం కలుస్తున్నాను అని అన్నాడు. సరే మంచిది, ఫస్ట్ టైమే కలుస్తున్నావు దానికి ఏముంది అని చెప్పేసి వాడు స్టార్టింగ్ చేస్తూనే, నేను 5 సంవత్సరాల నుండి నేను మీ కూతురుతో రిలేషన్లో ఉన్నా, నేను మీ కూతురుతో నీకు కలిసి ఉన్నాను, నేను ఆమెను ఒప్పించుకోవడానికి కొరకు నాకు 3 సంవత్సరాలు పట్టింది. నేను చాలా ఏంటంటే నేనే ఫోర్స్ చేసి నేను మొత్తానికి ఒప్పించకుండా మేమిద్దరం కలిసి ఉంటున్నాము. మా కుటుంబంలో కూడా మేము నేను చేయడానికి కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీ బిడ్డ మధ్యలో గొడవలు అవుతున్నాయి, గొడవలు పెట్టుకుంటుంది. ఇక ఇప్పుడు మేము ఉండటానికి ఇద్దరం విడిపోవటానికి మేము సిద్ధమైనము అని వాడు చెప్పిండు. అది చెప్పిన సందర్భంలో ఏంటంటే నేనన్నా, నువ్వు వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాడు ప్రేమించి వాడికి పెళ్లి చేసిన వాళ్ళు మాకు తెలిసిన మిత్రులే. వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నేను అన్నారు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లలు నీకేం దుర్బుద్ధిరా, నీకు కుటుంబాన్ని ఇడిసబెట్టేసుకుని వేరే అమ్మాయిలు వెంటబడము, వేరే అమ్మాయిల జీవితాలను వాళ్ళ నాశనం చేయడము, వాళ్ళ జీవితాలు ఎంటర్ కావడము, ఇది చాలా దుర్మార్గం, నువ్వు చేసే పని ఇది మంచిది కాదు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని అనేసి ఆ మాటలు మాట్లాడిన. నేను కాబోయే రాజకీయ నాయకుడిని అని చెప్పిండు. నాకు ఇంకా 2 లక్షల బిల్లు వచ్చేది ఉన్నది, ఆ 2 కోట్ల బిల్లు వచ్చేది ఉన్నది. ఆ బిల్లు రాగానే మరి నేను ఇల్లు కూడా గౌరవిస్తానన్నా, మీ బిడ్డకు వింటలేదు, ఇక లొల్లి పెట్టుకుంటుంది, ఇక ఇప్పుడు మేము కలిసి ఉండలేము అనేసి వాడు చెప్పిండు. చివరిసారిగా మీ కూతురుతో ఎప్పుడు మాట్లాడారు అంటే, మొన్న అంతకుముందే మాట్లాడారా? అదే చివరిగా అక్కడ పోయి మాట్లాడిందే చివరి. ఇక నేను మళ్ళీ నెక్స్ట్ డే నేను పోలేదు. నెక్స్ట్ డేకి ఏంటంటే పాప ఆ రోజు స్కూల్కి వెళ్ళింది. నెక్స్ట్ డే నాడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి నేనే పాపను తీసుకురమ్మని పాప రిక్వెస్ట్ చేస్తే, నేను ఈ పాపను తీసుకొచ్చే పనిలో నేనున్నా స్కూల్ నుండి. ఆమె స్నేహితురాలది ఈరోజు బర్త్డే ఉన్నది, ఆ బర్త్డే గిఫ్ట్లు కొనియాల తాత అంటే, నేను ఆమెతో కాలం గడిపి. పాప ఆమె సూసైడ్ చేసుకుంటే పాప అక్కడే ఉందా, మీతో ఉందా? ఇక్కడే ఉంది, ఇక్కడ స్కూల్కి వెళ్ళి వచ్చేసింది. వచ్చినాక ఇక్కడ ఉన్నది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే 3 o'clock వెళ్ళి నేను స్కూల్కి వెళ్ళి 4 o'clock ఇక్కడికి తీసుకొచ్చిన నాకు వెంటనే నాకు టీఆర్ఎస్ భవన్లో షాప్ ఉన్నది. అవన్నీ టీఆర్ఎస్ మెటీరియల్ నేను అమ్ముతా. కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు షాప్ పెట్టి అమ్ముతున్నా. అక్కడ నాకు రూమ్ ఇచ్చి అక్కడ ఉన్నది. అక్కడ ఆ భవన్లో నాకు మెటీరియల్ కావాలని ఫోన్ వస్తే పాపని ఇంటికాడ దించేసి వెంటనే వెళ్ళి మెటీరియల్ ఇచ్చి వచ్చే వరకు 6 అయింది. 6 కాగానే ఆమెకు స్టేషనరీ ఫ్రెండ్ గిఫ్ట్లు కొనియడానికి కొరకు అని వెళ్ళి ఇంటికి వెళ్ళే వరకు 8 అయింది. ఇంటికాడ 8 కాగానే ఏంటంటే నేను పైకి పోలేదు. ఇక అప్పుడు పాపను అమ్మ ఉన్నది తాతయ్య అంటే కింద గేట్ కాడ దింపేసి, నాకు వేరే పని ఉండే అర్జెంటుగా ఉన్నదనేసి వెళ్ళేసేసిన. నేను కొంత దూరం పోయిన తర్వాత పాపం మళ్ళీ ఫోన్ చేసింది, అమ్మ డోర్ తీస్తలేదు తాతయ్య, అమ్మ డోర్ తీస్తలేదు, దొబ్బినా వెళ్తలేదు, గట్టిగా ఉంది, నువ్వు వెంటనే రా తాతయ్య అంటే మళ్ళీ నేను తిరిగిపోయే వరకు 8:30 అయింది. అక్కడ వెళ్ళింది. అక్కడ వెళ్ళకుండా ఉంటే మరి ఆ వాచ్మెన్కి చెప్పిందో, మరి వాచ్మెన్ వాళ్ళు వచ్చిండ్రు. వాచ్మెన్ కూడా దొబ్బితే వెళ్ళకుండా ఉంటే అక్కడ రెంటుకున్న వాళ్ళు ఉంటారు, యువకులు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి గట్టిగా నెట్టితే లోపల బోల్ట్ ఇరిగిపోయి డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ కానీ చూసే వరకు శవం వేలాడుతున్నది. ఇక డోర్ అట్లే ఉంచారు. నేను పోయే వరకు కూడా శవం వేలాడుతున్నది. ఇక నేనన్నా అక్కడికి వెళ్ళొద్దు, ఆపండి, ముందు ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేయాలా, మనం ఏం ముట్టద్దు అక్కడ అని చెప్పేసి